హాయ్ ఎవ్రీవన్, నాతో ఉన్నారు సనారా. సనారా అంటే పేరు పాత్రికేయుడు, రచయిత ఉన్నప్పటికీ కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి దర్శకుడికి కూడా వ్యవహరించారు. ఇటీవల ఒక సినిమాలో ఆయన తాలూకా మాటలు కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి మనం అంతా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సనారా, వెల్కమ్ టు జేకే న్యూస్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎస్, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది వాట్ ఇస్ ద నేమ్ సనారా? సనారా అంటే పూర్తి పేరు సత్యాడ నరసింహరావు. సనారా అంటే సత్యాడ నరసింహరావు. అది నా కలం పేరు వంశీ, కలిపి సనారా వంశీ అని పెడుతుంది అనమాట. ఇప్పుడు ఆ పేరుతోనే కథలు రాయడం కానీ, లేదా వ్యాసాలు రాయడం కానీ, షార్ట్ ఫిల్మ్ తీయడం కానీ జరుగుతుంది. అది పేరుతో పాపులర్ అయ్యారు. అది ఓకే. మీ ప్రస్థానం విజయభవన్లో ప్రారంభమైంది. నా ప్రస్థానం కూడా విజయభవన్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత మీ ప్రారంభంలో కథలు పేపర్ అవసరాని కోసం మీరు రాసేవారట? అంటే వాస్తవంగా నేను ముందు రచయితనండి, ఆ తర్వాత జర్నలిస్ట్ గా మారాను. ఆ తర్వాత సినిమా రచయితగా కూడా మారాను. ఇప్పుడు వరకు సుమారు 1000కి పైగా కథలు రాయడం జరిగింది రచయితగా. అది కథలలో ప్రధానంగా మీ జోనర్ ఏముంటుంది దాంట్లోని? అంటే సమాజకి విస్తృతంగా రాసిన కథలు ఉంటాయి. ప్రజా సమస్యలపై స్పందించి ఆ కథాంశాలని విస్తృతంగా తీసుకుని మన సొసైటీకి ఒక వైవిధ్యమైన అంటే అంశం తెలియజేయాలనే ఉద్దేశంతో కథలు రాయడం జరుగుతుంది. నాకు రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలలో అవార్డులు వచ్చాయి ఈ కథల పోటీలలో. అయితే ఇప్పటివరకు నేను సుమారు ఒక 40 షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అలాగే యాడ్ ఫిల్మ్స్, అలాగే మన డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది. నేను తీసిన షార్ట్ ఫిల్మ్లు కూడా నా ఆలోచన తగ్గట్టుగానే ఉంటాయి. అందులో కూడా సందేశాత్మక చిత్రాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలలో కూడా సుమారు 4 షార్ట్ ఫిల్మ్ అవార్డులు సాధించాయి. అలాగే ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన షార్ట్ ఫిల్మ్లు కూడా నాకు అవార్డులు రావడం జరిగింది. బెస్ట్ రైటర్ గా, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా, అలాగే యాక్టర్ గా కూడా అవార్డులు వచ్చాయి. నేను కూడా యాక్టింగ్ చేయడం కూడా జరుగుతుంది. డైరెక్టర్ కూడా అవార్డులు వచ్చాయి. ఈ మధ్యన ఎవరి సినిమాకి వాడి హీరో అని చెప్పి ఒక పెద్ద మూవీ రిలీజ్ అయింది. ఆంధ్ర తెలంగాణ కలిసి సుమారు 60 థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి పిఏ భాస్కర్ రావు నా మిత్రులు దానికి డైరెక్షన్ చేశారు. దానికి కథతో మాటలు కూడా రాయడం జరిగింది. సుమారు ఒక ఆంధ్ర తెలంగాణ ఒక వారం రోజులు ఆడింది సినిమా. నాకు సంతృప్తికరంగా ఉంది సినిమాకి రచయిత పనిచేయడం. భవిష్యత్తులో కూడా మరో సినిమాకి నేను కథ రాసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. ఎదుభవంతో ఎవరి సినిమాకి వాడే 2 హీరోకి డైలాగులు రాశారు. సో ఆ విధంగా వెండి తెర పైన మొదటిసారిగా మీ పేరు కనిపించి ఉంటుంది. చాలా సంతోషంగా. ఓకే, అంటే ఆ స్ఫూర్తితోటి మరింతగా పెద్ద చిత్రాలకు కథలు రాసే అవకాశం ఏమైనా ఉందా? ఉందండి, ప్రయత్నాలు జరుగుతుంది. కొంత నన్ను సంప్రదించారు. అది లో బడ్జెట్ మూవీ. ప్రయత్నాలు జరుగుతున్నాయి, మాటలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. దాని తర్వాత ప్రకటించడం జరుగుతుంది ఏదన్నది తెలియజేయడం. కానీ ఇతర దర్శకులు ఇతర అంశాలపైన క్రైమ్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ మధ్య ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు, వాటిని చూపిస్తుంటారు. కానీ మీరు మాత్రం పర్టికులర్ గా ఎందుకు సామాజిక అంశాలు ఎంచుకుంటున్నారు? దీనికి కారణం ఒకటి ఉందండి. అంటే ముందుగా నేను బాధ్యత గల పాత్రికేయునిగా పనిచేస్తున్నాను. నా 1999 నుంచి జర్నలిస్ట్ నా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మీరు కూడా నాకు పరిచయం పాత్రికేయుని కన్నా. అప్పటి నుంచి ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ తీసిన, కథలు రాసినా సరే జర్నలిస్ట్ గా నాకు ప్రస్థానం కొనసాగుతుంది. నాకైతే నాకు జర్నలిస్ట్ గా ఒక సొసైటీలో మంచి గుర్తింపు రావడానికి కారణం విజయవాన్ పేపర్ అండి. ఆ పేపర్ ద్వారా జర్నలిస్ట్ గా బయటకు రావడం జరిగింది. దాని తర్వాత సూర్య పేపర్ కావచ్చు, లేదా ప్రెసిడెంట్ విజన్ పేపర్ అనే దాంట్లో నేను పనిచేస్తున్న పాత్ర. తర్వాత సనారా టీవీ అని చెప్పి ఒక ఛానల్ పెట్టి దీన్ని నడుపుతున్నాను. ప్రస్తుతం అయితే జర్నలిస్ట్ కూడా సంతోషంగా, హ్యాపీగా ఉంది. అంటే జర్నలిస్ట్ గా ఉండడం వల్ల ఏంటంటే వేరే వేరే కోణాలని నేను షార్ట్ ఫిల్మ్ తీయలేకపోతుంది. ఒక పాత్రికేయుని బాధ్యత ఏంటి, సొసైటీలో ఉన్న సమస్యలను, ప్రజల బాధలను ప్రభుత్వానికి, ప్రజలకు వారికి పనిచేసి చూపించాలి, రాయాలి. కథనాలు కానీ, వ్యాసాలు కానీ, వార్తలు కానీ. ఆ విధంగానే ఆలోచించి నేను తీస్తున్న ఫిల్మ్ లో అదే సందేశం ఉంటుంది. కానీ ఉంది, మీ సందేశం వరకు ఓకే, కానీ జనాలకి ఆకర్షణ ఉండాలంటే, జనాలకు ఆదరణ ఉండాలంటే కొంత కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి కదా. అది మిస్ అవుతున్నారా మీరు? చాలా మంది ఇదే విషయం ప్రస్తావించారండి. చూద్దాం భవిష్యత్తు ఎలాగా మన నిర్ణయిస్తుంది తెలియదు. ప్రస్తుతం అయితే నేను మాత్రం చేసే ఫిల్మ్లకి ఈ ఫిల్మ్ చేసిన సనారా వంశీ ఫిల్మ్ చేశాడంటే దానికి ఖచ్చితంగా అవార్డు అని ముద్రతో పడిపోయింది. కారణం ఏంటంటే నేను ఫిల్మ్ చేశాడంటే అందులో మంచి మెసేజ్ ఉంటది, ఈ పోటీలు పంపించిన అవార్డు వస్తుంది అన్న విషయం అంటే బయటకు వెళ్ళిపోయింది. చాలా మంది నా అవార్డు డైరెక్టర్ అంటారు,
అంటే ఆ విధంగా జనాలకి నా పేరు వెళ్ళిపోయింది అనమాట. ఓకే. అది భవిష్యత్తులో మీరు చెప్పినట్టు కూడా ఆలోచన కూడా ఉంది, చేయొచ్చు భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేయొచ్చు. రైట్ సనరా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 2026 మీకు మరింత విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సనరా, జర్నలిస్ట్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తర్వాత ఇప్పుడు ఆయన ఎవరి సినిమాకి వాడే హీరో సినిమా ద్వారా పెద్ద సినిమాలకి కూడా అంటే వెండి తెరకు కూడా మాటలు డైలాగులు రాయగలిగినటువంటి సత్వం నుంచి నిరూపించాడు. ఆయనకి భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలి, తద్వారా మన విశాఖ పేరు దేశవ్యాప్తంగా కావాలని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ హేమంత్ తులసి, జగదీష్ కుమార్, జేకే న్యూస్, నవభారత్, విశాఖపట్నం.